జిల్లా పులివెందుల గండికోట రిజర్వాయర్ నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు పైడిపాలెం రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నీటిని రిలీజ్ చేశారు. చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కు ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పైడిపాలెం రిజర్వాయర్ కు ప్రతిరోజు 500 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే 2 ప్రధాన డ్యామ్లు అయినటువంటి చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, అలాగే పైడిపాలెం కావచ్చు, అక్కడికి ఈరోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పైడిపాలెంలో ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి 6 టీఎంసీ అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి 2.5 టీఎంసీ నుంచి ఆ తర్వాత 3 టీఎంసీలు ఉంది. తర్వాత ఇక్కడికి డైలీ కూడా 500 క్యూసెక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లు అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చిత్రావతికి కూడా 1000 క్యూసెక్లు చొప్పున రోజు అక్కడ కూడా ఆల్రెడీ 2.5 నుంచి 3 టీఎంసీలు ఉన్నాయి. అంటే టోటల్ గా 8.5 నుంచి 9 టీఎంసీలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు.